స్వామి స్వీకరించగా మిగిలిపోయినటువంటి పదార్థాల్ని మాత్రం ఇతరులు ముట్టుకోకూడదు. అవి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, అవి చండీశ్వరుడు స్వీకరిస్తాడు. ఆయనకి చూపించి తీసుకోవచ్చు. శివాలయంలో చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో దీన్ని పట్టుకెళ్ళకూడదండి అని పట్టుకొచ్చి పాపం దొరికిన వాడు ఎవరంటే ఈనోడు అమాయకుడు నందీశ్వరుడు ఆయన మీద పెట్టేస్తుంటారు. చాలా దారుణాతి దారుణ. భక్తికి కూడా ఒక అర్థం ఉండాలండి. కార్తీక మాసంలో దీపం తీసుకెళ్లి కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నందీశ్వరుడి తోక కింద మన కింద పెడితే మనం కూర్చోగలమా? ప్రేమ ఎక్కువైపోయిందండి కోటేశ్వరారి మీరంటే ఎంత ప్రేమో మాకు అని నా పృష్ఠభాగం వెనకాతల దీపం పెట్టి పురాణం చెప్పమంటే ఎవడు కూర్చుంటాడు? అదే ఆ భక్తి అంటే. అరటిపండు ముక్క తెచ్చి ఆయన మూతికి పూసేయడం, అక్కడి నుంచి కోళ్ల మీద వాలే ఈగలన్నీ వచ్చి ఆయన మూతి మీద వాలుతూ ఉండడం. అదే నందీశ్వరుడు అంటే. నంది జీవుడికి సంకేతం, పరమశివుడు పరమాత్మకి సంకేతం. జీవుడికి ఆత్మకి భేదం పాటించకూడదు. అందుకని వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివ